ఈ ప్రాజెక్ట్ ని రియల్ లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఆఫీస్ ఇంకా ఓకే ఏ సెన్సార్ యూజ్ చేస్తాం? ఫైర్ డిటెక్షన్ కి ఫ్లేమ్. ఓకే నెక్స్ట్ ఈ ఫ్లేమ్ సెన్సార్ వచ్చేసరికి 3 పిన్స్ ఉంటాయి. ఓకేనా? వన్ ఈజ్ విసిసి, జిఎండి, అవుట్. విసిసి తీసుకెళ్ళి 5 వోల్ట్స్ కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ జిఎండి అసలు ఈ ప్రాజెక్ట్ లో మనం ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేసాం చెప్పండి ఫస్ట్. యూఎస్బి కేబుల్ దేనికి యూస్ చేస్తాం? కోడ్ అనేది డౌన్ చేయడానికి ఆర్డినోకి యూఎస్బి కేబుల్ అనేది యూస్ చేస్తాం. ఓకే ఈ విసిసి జిఎండి 5 వోల్ట్స్ కి జిఎండికి కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా అవుట్ పిన్ కాన్స్టెంట్ ఎల్డిఆర్ అవుట్ పిన్. ఈ అవుట్ పిన్ అండ్ డిజిటల్ పిన్ లో ఉన్న 2 కి కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో అదే రాసుకున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎల్ఈడి పిన్ ఈక్వల్స్ టు 30. ఫ్లేమ్ పిన్ ఈక్వల్స్ టు 2. ఫ్లేమ్ పిన్ అవుట్ పిన్ 2 కనెక్ట్ చేసుకున్నామని చెప్పాను కదా. నెక్స్ట్ కాన్స్టెంట్ బజర్ పిన్ ఈక్వల్స్ టు 8. బజర్ పిన్ లో రెడ్ బ్లాక్. రెడ్ indicates what? Which sign? ఏ సైన్ ఇండికేట్ చేస్తుంది? పాజిటివ్ సైన్. నెక్స్ట్ బ్లాక్ ఇండికేట్స్ ఓకే కాన్స్టెంట్ బజర్ పిన్ ఈక్వల్స్ టు 8. పాజిటివ్ పిన్ ని 8 కి కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వాయిడ్ సెటప్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకేనా? సింగిల్ టైం రన్నింగ్ ప్రాసెస్ కి యూజ్ చేసుకుంటాం వాయిడ్ సెటప్ అనేది. నెక్స్ట్ పిన్ మోడ్ ఫ్లేమ్ పిన్ ఇన్పుట్, పిన్ మోడ్ బజర్ పిన్ అవుట్పుట్. ఫ్లేమ్ పిన్ ఇన్పుట్. ఫ్లేమ్ పిన్ అనేది ఏమిగా డిటెక్ట్ అవ్వలేదా అది వచ్చేసి ఇన్పుట్. నెక్స్ట్ పిన్ మోడ్ బజర్ పిన్ అవుట్పుట్. బజర్ పిన్ ఏమి ఇస్తుంది? ఒకవేళ ఫైర్ అనేది డిటెక్ట్ అవుతే బజర్ అనేది ఆన్ అవుతుంది. ఒకవేళ ఫ్లేమ్ అనేది ఫైర్ అనేది డిటెక్ట్ అవ్వకపోతే ఏమవుతుంది? బజర్ అనేది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ సీరియల్ డాట్ బిగిన్ 9600 బట్స్. ఇది వచ్చేసి 9600 అనేది సీరియల్ మానిటర్లో చూడండి 9600 బట్ ఆ వాల్యూని సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ వాయిడ్ లూప్ అనేది ఫంక్షన్. ఓకేనా? దేనికి యూజ్ చేస్తామంటే మనకి అవుట్పుట్ వచ్చేంత వరకు. ఓకేనా? ఫైర్ ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో ఆ డిటెక్ట్ అయినప్పుడు బజర్ అనేది ఆన్ అవ్వడానికి. ఓకేనా? నెక్స్ట్ మనకు అలా ఎప్పుడైతే అవుతుందో అవుట్పుట్ వచ్చేంత వరకు కోడ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. దానికే మనం లూప్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? లూప్ ఫంక్షన్ వాట్ ఈజ్ లూప్ అంటే ఇట్ ఈజ్ ఏ ఇటరేషన్ ప్రాసెస్ అని చెప్పాలి. అర్థమైందా? కోడ్ అనేది రిపీట్ అగైన్ అండ్ అగైన్ మనకి అవుట్పుట్ వచ్చేంత వరకు రిపీటెడ్గా కోడ్ అనేది రన్ అవ్వడానికి లూప్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్ ఫ్లేమ్ ఈక్వల్స్ టు డిజిటల్ రీడ్ ఫ్లేమ్ పిన్. డిజిటల్ రీడ్లోనే కదా మనం పెట్టుకున్నాం ఫ్లేమ్ పిన్ అని. నెక్స్ట్ ఇఫ్ ఫ్లేమ్ ఈక్వల్స్ టు లో. ఒకవేళ ఫ్లేమ్ అనేది లోలో ఉంటే అక్కడ ఏమవుతుంది? ఫైర్ అనేది డిటెక్ట్ అవుతుంది. సో ఫైర్ డిటెక్ట్ అవుతే బజర్ పిన్ ఏమవుతుంది? ఆన్ అవుతుంది, హై అవుతుంది. అదే రాసుకున్నాం కోడ్లో కూడా. నెక్స్ట్ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఫైర్ డిటెక్ట్. నాకు ఏమని ఇచ్చుకున్నానంటే కోడ్ ఫైర్ డిటెక్ట్ అయినప్పుడు బజర్ అనేది ఆన్ అవ్వాలి. నెక్స్ట్ అలా ఫైర్ డిటెక్ట్ అయినప్పుడు సీరియల్ మానిటర్లో ఫైర్ డిటెక్టెడ్ అని కూడా నాకు చూపించాలి. ఓకేనా? అలా రాసుకున్నాం. నెక్స్ట్ ఎల్స్ ఒకవేళ అలా కాకపోతే డిజిటల్ రైట్ బజర్ పిన్ లో. నెక్స్ట్ ఫైర్ అనేది డిటెక్ట్ అవ్వలేనప్పుడు బజర్ పిన్ అనేది ప్రింట్లో నో ఫైర్ అని డిటెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ ప్రాజెక్ట్ ఏంటి? ఫైర్ని డిటెక్ట్ చేయడమే కదా. సో ఇప్పుడు నేను ఫైర్ ఇలా పెట్టి ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇక్కడ బజర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ మానిటర్లో ఫైర్ డిటెక్టెడ్ అని వస్తుంది. ఫైర్ ఒకవేళ డిటెక్ట్ అవుతుంది. వచ్చిందా ఫైర్ డిటెక్టెడ్ అని?
నార్మల్గా ఎలాగో మనం కోడ్ అనేది దీంట్లోకి డమ్ అయిపోయింది కదా.